బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండ్రు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు, వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారిస్తావు నీ మొక్కను, కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు? ఇవే అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే వీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీ తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంటి నుంచి రానియాడట. తొలి ఎంతమంది తోలిస్తావు? తొలి నువ్వు చూస్తావు, అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీర్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా? ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బహిరంగ సభ ముమ్మాటికి వంచన సభ. ఎంత దుర్మార్గపు మాటలంటే, మంత్రులు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా వాస్తవాల వక్రీకరణ. మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ ఇన్ని వందల కోట్లు ఆర్టీసీ బస్సులకు కట్టినాం, అన్ని వందల కోట్లు కరెంటు బిల్లులకు కట్టినాం అనేటువంటి మాట మాట్లాడారు. మహాలక్ష్మిలో ఉన్నటువంటి మొదటి అంశం 2500 రూపాయల పెన్షన్ మహిళలకు ఇస్తామనేది. తెలంగాణలో 1,50,00,000 మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నారు. ఈ 1,50,00,000 అర్హులైనటువంటి మహిళల్లో కనీసం 50 లక్షల మందికి ఆ పథకం వర్తింపజేసిన సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. 15 కోట్ల పథకం గురించి మాట్లాడక 100 కోట్లకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేసి మొత్తం మహాలక్ష్మి కార్యక్రమం అమలు చేసినట్టు మసిబూసి మారేడుకాయ చేయడం అంటే, నిన్నటి సభ ద్వారా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.
కారణం ఏంటంటే నిన్న సభ తర్వాత స్థూలంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? మాకు నెలకు 18,500 రూపాయల 18,500 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉన్నది, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది అనేటువంటి మాట మాట్లాడిండు. అంటే దాని ఆంతర్యం ఏంది? మేము ఇదివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేం, ఇప్పుడు కొనసాగుతున్నటువంటివి కూడా కొనసాగించలేము అనేటువంటి భావన అందులో ఉంది. వరంగల్ గడ్డ ఇది పోరాటాల గడ్డ, ప్రశ్నించే గడ్డ. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ లాంటి మహిళామణులు వీరంతా మహిళా చైతన్యానికి ప్రతిరూపమైనటువంటి ఈ గడ్డలో మహిళా సభ పెట్టి ఈ రకమైనటువంటి పలాయనవాదం, ముఖ్యమంత్రి గారి మాటలు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులలో చాలా మంది కూడా సీనియర్లు ఉన్నారు. వరంగల్లో అనేక మంది ముఖ్యమంత్రుల సభలు జరిగినాయి. ఎన్టీ రామారావు గారిది జరిగింది, చంద్రబాబు నాయుడు గారిది జరిగింది, రాజశేఖర రెడ్డి గారిది జరిగింది, కేసీఆర్ గారిది జరిగింది, ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు ఈ గడ్డ మీదకి వచ్చి మాట్లాడారు. ఇంత చిల్లరగా కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యాన్ని నిన్న వరంగల్ సభలో ఆయనే ప్రకటించుకున్నారు. కారణం ఏంటంటే ఉన్నటువంటి అప్పుల విషయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో మాట్లాడుతూ మేము ఆ రకంగా లేదనుకున్నాం అనేటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సంవత్సర కాలంలో నెలవారీగా కాగు నివేదికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు, నినగాక మొన్న వచ్చినటువంటి పార్టీ కాదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీకి ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అప్పులు ఎట్లొస్తాయి, ఖర్చు ఎట్లా చేస్తారు, ఏ నెలలకు ఎంత అయిందనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. మరి అటువంటి సమాచారాన్ని తెలుసుకోక లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మేము 4,25,000 కోట్లు అప్పు చేసి ఎంత సంపద సృష్టించబడ్డది, ఎన్ని రంగాల్లో అధపాతాళంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది. మేము ఎమ్మెల్యేలుగా దయాకర్ రావు గారు, నేను మొదటిసారి 94లో ఎమ్మెల్యేలం అయితే భారతదేశంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జల మట్టాలు అడుగంటినటువంటి రాష్ట్రం, ప్రాంతం ఏదన్నా ఉన్నది అని అంటే అది తెలంగాణ. ఇవాళ అద్భుతంగా కేసీఆర్ గారి ఆలోచన, అవగాహన, పాలన, ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల భారతదేశంలో మరి భూగర్భ జలాలు ఉబికొస్తున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ తయారైంది అని అంటే ఆయన మేధోమదనం, ఆయన చేసినటువంటి పాలనా విధానమే కారణం. కాబట్టి మరి ఇన్ని చేయడానికి ఆ అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి 11 నెలల పాలనలో దాదాపు 85,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈయన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మరి చరిత్రహీనుడుగా మిగిలిపోతాడనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తుమ్మితే ఊడే ముక్కు నీది, నీ ముక్కు, నీ పదవి తుమ్మితే ఊడేది. కారణం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాలు పట్టుమని ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నిన్నటి వరంగల్ సభ ద్వారా నువ్వు చేసుకున్నటువంటి సభే
నీ కౌంట్ డౌన్కు నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. నీ మంత్రుల మధ్య సమన్వయం లేదు, మంత్రుల సహకారం లేదు, ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిళ్ళు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు జైలు పాలు చేయబడుతూ ఉన్నారు. వాళ్ళను పరామర్శించేటువంటి స్థితిలో నువ్వు లేవు అని అంటే ఎంత నిరంకుశంగా నీ పాలన సాగుతూ ఉన్నది అనడానికి నిదర్శనం. ఏం మాట్లాడిన గతంలో బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గారి గురించి నాయకులు మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే రకంగా మాట్లాడిండు. నీకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రాతినిధ్యం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళనే ఎదిరించి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అపురూపమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుణ్ణి మొలకెత్తకుండా చేసేంత మునగాడి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే వటవృక్షం. 25 సంవత్సరాలలో పోరాటం ద్వారా, పాలన ద్వారా గ్రామ గ్రామం వేళ్ళూనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్టీ. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ గారి సమర్థ పాలనని ప్రజలు ఏ రకంగా గుర్తు చేసుకుంటా ఉన్నారో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వరంగల్కి వచ్చి ఈ ప్రేరేపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. వరంగల్లో మహిళా శక్తి సభ అని పెట్టి నిన్న రేవంత్ రెడ్డి మరియు ఆయన మంత్రులు మొత్తం బూత్ పురాణం చెప్పిండ్రు. జనరల్గా వరంగల్ ప్రజలకు, వరంగల్ మహిళలకు, వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే, కొంతమంది కవులైతే ఇప్పుడు కేసీఆర్ గారు. మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క. నిత్యం కొలుస్తుంటాం, స్ఫూర్తి పొందుతుంటాం. మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య, ఒక బందగి, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళందరూ. మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు, వారి యొక్క సిద్ధాంత వెలుగు. మా కవులకు తెలిసింది ఒక పోతన, ఒక కాలోజీ. ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది. అంతకుముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది, ఇప్పుడు గోసపడ్డది. ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో, రుణమాఫీ మిగతా 20 లక్షల మందికి ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మినాం. చెప్పలే. రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో, 10,000 కాదు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. చెప్పలేదు. ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పి ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో, మా పత్తికి 7,500 ఇచ్చేటట్లు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. చెప్పలే. కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తాడు, అదేవిధంగా రైతు బంధు ఇస్తాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు. పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే. ఈ 10 సంవత్సరంలోనే 2014లో 14వ స్థానంలో ఉంటే ఇవాళ 2023లోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వరిని. అనేక రంగాల్లో ఇవాళ
పత్తిలో రెండో స్థానానికి, పామాయిల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి వ్యవసాయ రంగంలో మా రైతులందరూ కూడా చాలా ఇలా ఆశపడి గోసపడ్డారు. మా మహిళలు అందరూ కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వస్తుంటే పోలీసులందరితో కూడా బెదిరించి వాళ్ళ ఏపీ వాళ్ళతో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి తీసుకొని వస్తే మాకు 2500 ఇస్తారేమని చెప్పి ఆశపడ్డారు. మా అవ్వలందరూ కూడా 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తారేమని చెప్పేసి ఆశపడ్డారు. మా చెల్లెళ్ళు స్కూటీలకు ఏమైనా ప్రకటిస్తాడేమని చెప్పి ఆశపడ్డారు. మా యువకులందరూ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు లోన్ ఇస్తారని చెప్పేసి అంటే ఆశపడ్డారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 50,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇస్తే వాటి సర్టిఫికెట్లు ఇచ్చి, ఈవెన్ టీచర్లే కూడా మేము నోటిఫికేషన్ ఇస్తే రీనోటిఫికేషన్ ఇచ్చిండు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఏమన్నా ప్రకటిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఎవ్వరి కూడా మహిళా లోకానికి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ అందరూ కూడా గోసపడుతున్నారు. అంతేకాదు ఇవాళ అందరిని తొక్కుకుంటా వచ్చినావు కరెక్టే, ప్రజలను తొక్కుంటూ వచ్చినావు, నీ కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ వచ్చినావు, కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా. అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంజుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతా ఉన్నారు. నీ యొక్క అధికారులను, నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క 5 గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కుతా ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు దొరికితే మొత్తం కూడా తొక్కుదామని చూస్తూ ఉన్నారు. తొక్కడం నేర్పించినావు కదా, ఆ తొక్కడం మాకు కూడా వచ్చు. కానీ ఖచ్చితంగా మా మహిళలకు, ఇక్కడ ఉన్న వరంగల్ మహిళలకు తెలిసింది మా ఐలమ్మ పోరాట తత్వం, మా రాణి రుద్రమయ్య యొక్క ధీరత్వం, మా సమ్మక్క సారక్క యొక్క త్యాగం, ఇవన్నీ తెలుసు. కాబట్టి మా వనితలకు, మా వరంగల్ వీర వనితలకు బూతులు రావు, రోతలు తెలియదు. రోకలు బండి పట్టడం తెలుసు, కారం కొట్టడం తెలుసు, కొడవలు పట్టడం తెలుసు. ఖచ్చితంగా అవే పడతాం, అవే చేస్తాం. నువ్వు ఒకటి చరిత్ర మర్చిపోకు. హిట్లర్కి ఏమైంది, ముస్సోలినికి ఏమైంది, డయ్యర్కి ఏమైంది అని చెప్పేసి చరిత్ర చదువుకో. ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు, అహంకారిలా ప్రవర్తిస్తున్నావు. రజాకారులను తరిమికొట్టిన గడ్డ ఇది. చాకల ఐలమ్మ ద్వారా పోరాటం తెలిసిన గడ్డ. దొడ్డి కమురయ్య ధీరత్వం చూసిన గడ్డ. జయశంకర్ సార్ సిద్ధాంతాలు కావచ్చు, కాళోజీ ధిక్కార స్వరం ఊదిన గడ్డ ఇది. కాబట్టి కాళోజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయన్న చెప్పిండు, మొదలు పెట్టించింది వినయన్నే. 200 గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే 3.5 ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని 100 కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాళోజీ మావాడని చెప్తున్నావు. కాళోజీ ఏనాడు మీవాడు కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు, ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు. చెప్తా పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీద మనం చేస్తాం. అదేదో చిల్లర మల్లగా మామూలు హాల్ కట్టరు, అలా 2 ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపలికి పోగానే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది. మంచి కాంస్య విగ్రహం ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయి ఉండిపోయి అద్భుతమైనటువంటి పద్ధతులు దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. కాళోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడిగితే తిరిగితే అంతకుముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని 3.5 ఎకరాల్లో 100 కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడవచ్చు, నీకు రావచ్చు. కానీ కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు. ఇందిరమ్మను దుముకులాడినవాడు, ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించినవాడు. మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు. కాబట్టి కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు. కాళోజీకి తెలంగాణకి సంబంధం ఉంది, కాళోజీకి కేసీఆర్కి సంబంధం ఉంది తప్ప నీ వంటి అజ్ఞానులకు, అహంకారులకు కాళోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు, మరొక జన్మ కావాలి. కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాళోజీ తెగింపు తెలుసు, ఏం చేయాలో చేస్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు? నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పచెప్పినావు. హైదరాబాద్లో 15,000 ఎకరాలు ఉంటే 4th సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్పచెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు.
నీ యొక్క అదానితోని నువ్వు మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వియ్యంకునికి మొత్తం కూడా ఇలా ప్రాజెక్టులకు సంబంధించిన కూడా అప్పచెప్పినావు. ఇది నీ యొక్క సంగతి. అన్ని కుంభకొనాలే. ఇవాళ నీ కొడంగల్ ప్రాజెక్టులో ఎవరు తీసుకున్నారు? నువ్వు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు. అదేవిధంగా మూసీ దాని మీద ఎవరు తీసుకుంటున్నారు? నువ్వు. మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు 1,50,000 కోట్లది. అందుకే రెవెన్యూ మంత్రి కానీ ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు సరిపోలేదని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు. చూస్తున్నాం బిడ్డ, అందరినీ కూడా సంవత్సరంలో బందిపోటుల్లాగా ముఖ్యమంత్రి బంధువులు, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద, ఒకరు భూముల మీద, ఒకరు రియల్ ఎస్టేట్ల మీద ఇష్టం వచ్చినట్టు వాడి మొత్తం కూడా ఈ 10 సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినావో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిండ్రు. ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచులు తనలాడుతుంటే 12 నుండి 15% ఇస్తేనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతూ ఉన్నది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు. స్కాలర్షిప్లకు పైసలు ఇవ్వట్లేదు, చాక్ పీస్లకు పైసలు ఇవ్వట్లేదు, భోజనానికి పైసలు ఇవ్వట్లేదు. 2 లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి వెళ్ళి విరమించుకున్నారు. ఇది నీ దుష్ట పాలన. ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కడ పెరిగింది అంటున్నారు? కేసీఆర్ తాగుబోతు తెలంగాణ చేసినని చెప్పేసి అంటున్నారు. నీకు సిగ్గుంటే, నీకు చేతనైతే, చేవ ఉంటే ఇవాళున్న అనేక బెల్ట్ షాపులను తగ్గించు. ఇలా గుడుంబ కేంద్రాలుగా మొత్తం గ్రామాలు మారిపోతున్నాయి. దాని మీద చర్యలు తీసుకో. అదేవిధంగా ఇవాళ గంజాయిని నీ యొక్క హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పాలిస్తున్న పాలితల్లో ఇవాళ అక్కడ మొత్తం గంజాయిని చట్టం చేసినావు, ప్రోత్సహిస్తున్నావు. ఇలా గంజాయి, గుడుంబ, బెల్ట్ షాపులతో విలసిల్లుతుందంటే నీకు చేతగాక ఇవాళ ఒక్కటే ఆదాయం దేని మీద వస్తుందంటే ఎక్సైజ్ మీద వస్తుంది. అన్నిట్లలో కూడా మొత్తం కూడా ఆదాయం పడిపోయింది. 2 క్వార్టర్లలో 15,000 కోట్లు నెగిటివ్ గ్రోత్కి వెళ్ళిపోయింది. అది నీ యొక్క దుష్ట పాలన వల్ల, నీ యొక్క అజ్ఞాని పాలన వల్ల జరుగుతూ ఉన్నది. వ్యవసాయం మొత్తం కుదేలైంది. అదేవిధంగా మేము ఒకటే ఇవాళ చివరిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీ నోరు, మీ మంత్రుల నోరు మొత్తం కూడా మూసి కంపులాగుంది, కంత్రి మాటలాగున్నాయి. చివరిగా కేసీఆర్ గారిని మొక్కమలోనియమంటున్నావు. కేసీఆర్ గారిని ఎక్కడైనా ఒక మహావృక్షం. ఇక్కడున్న ప్రతి చెరువు నీళ్ళల్లో ఆయన అవపడతారు, పండిన పంటల్లో ఆయన అవపడతారు, అవ్వాల పింఛన్లలో ఆయన అవపడతారు, కళ్యాణ లక్ష్మిలో ఆయన అవపడతారు. అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారు పెట్టి ఆయనే అవపడతారు. మెడికల్ కాలేజీలు ఆయన పెట్టి అక్కడే అవపడతారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయనే అవపడతాడు. చివరికి నువ్వు కూర్చున్న కొత్త సెక్రటేరియట్లో నీ కుర్చీలో మొత్తం కూడా నీ కుర్చీ కానీ సెక్రటేరియట్ కూడా ఆయనే అవపడుతుంటాడు. ముందున్న అమర్ల స్తూపం కానీ, పక్కనున్న ఆజాన్ బావుని అంబేద్కర్ విగ్రహం కానీ, నీ వెనుక ఉన్న కంట్రోల్ రూమ్లో కానీ కేసీఆర్ అవపడతాడు. నీ నీడలా వెంటాడతాడు, నిన్ను మొత్తం కూడా భయపడతాడు, నీ సంగతి చూస్తాడు. వరంగల్ అనేది అదృష్టవశాత్తు అన్నిటికీ కూడా పెద్ద వేదిక అయింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమావేశాలు పెట్టడానికి వేదిక ఇక్కడ అయింది. అదే తెలంగాణ రావడానికి దిక్సూచి అయింది. దురదృష్టవశాత్తు నీ యొక్క వేదిక కూడా, రైతు వేదిక కూడా ఇక్కడే అయింది. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం, ఒట్టేసి చెప్తున్నాం, ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్ గారిని ఇక్కడికే మొట్టమొదటి తీసుకొని వచ్చి నీ దుముకులాట మీద, నీ యొక్క అరాచకం మీద, నీ యొక్క అజ్ఞాని తత్వం మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచెల్లే ఆ పోరాటం మొదలవుతుంది. నీ మొత్తం కూడా కథం కావడానికి ఇక్కడే బీజం పడుతుంది. ఇదే వరంగల్ వేదిక వద్దని చెప్పేసి ఖచ్చితంగా ఒట్టేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ అతిరథ మహారథులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన మహిళా దినోత్సవం కొండందొవ్వి ఎలుకను తీస్తాడు కావచ్చు అనుకున్నాం. కనీసం ఎలుక కూడా దొరకలే. ఎందుకంటే పేరేమో మహిళా దినోత్సవం. నేను నిన్నంతా కూడా గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఇటు వచ్చేటోళ్ళను అటు పోయేటోళ్ళను కలుసుకుంటూనే ఉన్నా. ఎందుకు పోతున్నారు, ఏం చేసిండని పోతున్నారంటే ఏపీఓలు, ఏపీఎంలు, తర్వాత ఎంపీడీఓలు గ్రామైక్య సంఘాలను, మండల సమైక్యలను
బెదిరించి అదిరించి రాబోయే లోన్లను ఆపేస్తారని బెదిరించి తీసుకుపోతున్నారని చెప్పడం జరిగింది. వచ్చేటప్పుడేమో నవ్వు ముఖంతో వస్తారంటే ఏ మహిళలో నవ్వు ముఖం లేదు. ఏ విధంగానైతే ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ముస్తాబై ఆడవాళ్ళు ఉంటారో దిగే వరకు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. అట్లాగే ఒక్క ముఖంలో కూడా కళ లేదు మహిళల దిగే వరకు. ఎందుకంటే ఎంతమంది మహిళలు వాళ్ళందరూ కూడా 25,000 నెలకిచ్చడానికి అర్హులు. అది ప్రకటిస్తారేమో అనుకున్నారో అది ప్రకటించలే. అదేవిధంగా పెళ్లి చేసిన బిడ్డకి కళ్యాణ లక్ష్యంతో పాటు కనీసం తులం బంగారం అన్న ప్రకటిస్తారు కావచ్చు. ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని పేరు పెట్టింది కాబట్టి అదన్నా ప్రకటిస్తారంటే అది కూడా ప్రకటించలే. అదేవిధంగా మా చదువుకునే విద్యార్థినులకు స్కూటీ అన్న ప్రకటించి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతారేమనుకుంటే అది కూడా లేదు. ముసలి ముక్క పోయిన్లు వాళ్ళకేమన్నా మరి మహిళా వితంతులు కావచ్చు, వృద్ధురాళ్ళకు కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు ఏమైనా పెన్షన్ 4,000 చేస్తారంటే అది కూడా చేయలేదు. ఏమి చేయకుండా మహిళలందరి నోట్లో మరి నిజం చెప్పాలంటే ఆకలితో అటమటించిపోయింది తప్ప వాళ్ళకి మురిగింది ఏం లేదు. ఇంకా ఆ సభకొచ్చి కాంగ్రెస్ మీద అసహ్యం పెంచుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఊరల్లా తిరగనీయమని చెప్పేసి హెచ్చరించడం చూసినాం. అరే సిగ్గుశరం ఉండాలి కదా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి నాళ్ళల్లోనే మొదటి 3 నెలలలోనే మరి నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, పెద్దలు మధుసూదనాచారి మరి స్పీకర్గా ఉన్నారు. మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఇద్దరు గురించి ప్రస్తావిస్తూ జయశంకర్ సార్ గురించి అదేవిధంగా కాళోజీ నారాయణరావు గురించి మాట్లాడుతూ వారిని ఇక్కడికి తీసుకొచ్చి జయంత్యుత్సవ సందర్భంగా తీసుకొచ్చి మా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి ఇక్కడ ముందు అన్నిటికంటే ముందు ఎక్కడ తెలంగాణ మొత్తంలో ఏమి జరగక ముందే మన కవులను కళాకారులను తెలంగాణ ఉద్యమకారులను ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి వాళ్ళందరూ గుర్తించాలనే ఉద్దేశంతో కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రం ఇక్కడ ఉండాలి. అది తెలంగాణ మొత్తంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఉండాలనే ఉద్దేశంతో నిధులకు లెక్క చేయకుండా ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు కాళోజీ గారి పేరు మీదనే హెల్త్ యూనివర్సిటీ కూడా అదే సందర్భంగా హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం కూడా జరిగింది. వారం 10 రోజులలో దాని జీవో కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద తెలుగు భాష దానికి దినోత్సవంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత గొప్పగా కేసీఆర్ గారి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం మన నీళ్లు, మన నిధులు, మన సంస్కృతి, మన కళలు, మన కళాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న మరి ఆ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తే ఒక కవిని కానీ ఒక కళాకారుని కానీ ఓ తెలంగాణ ఉద్యమకారుని కానీ ఎక్కడన్నా సన్మానించిన సందర్భం ఉందంటే సిగ్గుచేటు. అసలు ఎవరి కోసం చేసుకున్నావు కార్యక్రమం, ఎందుకోసం చేసుకున్నావు? నీ వాళ్ళేమో నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎడముఖం పెడముఖం ఓన్లీ వ్యక్తిగత పూజ చేయించుకోవడానికి నువ్వు వస్తుంటే ఎవరు కూడా ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అందరి మీద రుద్దడానికి వచ్చినావు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ మీద నీ అధికారాన్ని చూపించడానికి, లేదా నీ భావాన్ని మహిళా వ్యతిరేక విధానాలను ప్రదర్శించడానికి వచ్చినావు. అక్కడ వచ్చి ఏ మహిళ గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ముఖ్య సభకు వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించి సపర్లు కొట్టించుకుంటారు. వాళ్ళ నీ మార్కేంటి? ఇక్కడికి ఫస్ట్ విజయోత్సవ సభలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎంచుకున్నప్పుడు వరంగల్కి వచ్చి మహిళల కోసము మహిళల మొత్తము వాళ్ళని బలవంతంగా తెప్పించుకొచ్చి వాళ్ళకు ఒక్కటన్నా ప్రకటిస్తే పోయేటప్పుడు చర్చ చేసుకొని పోయేవాళ్ళు. కానీ అలాంటి ఏ ఒక్కడు కూడా మహిళలు ఇవరకు ప్రకటించినవి అమలు పరుస్తా అని చెప్పలేదు. కొత్త పథకాన్ని సెకండ్ ఇయర్ నుంచి మేము చేపడతామని కూడా ప్రకటించిన దౌర్భాగ్యము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. రేపు రాబోయే రోజులలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా అది స్థానిక ఎన్నికలలో అయితే కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికైనా సిగ్గు శరమం అని ఉంటే ఇచ్చిన హామీల మీద నువ్వు ఫోకస్ పెట్టి అమలుపరిచే ప్రయత్నం చేయి. ఏదో మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లు సంపాదించి అవి తీసుకుపోయి
మరి రాహుల్ గాంధీకి కప్పం కట్టి నీ ఏమంటారు నీ పదవి కాపాడడానికి కార్యక్రమం చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కానీ సాయుధ రైతాంగ పోరాటంలో కానీ వరంగల్ జిల్లా నుంచెల్లే ఉద్యమం మొదలైంది. నిన్ను గద్దెదించే వరకు వరంగల్ మొదటి స్థానంలో ఉంది. మరి తప్పకుండా నిన్ను గద్దెదించి తీరుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.